హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు నూడిల్స్ చేసి చూపిస్తానండి. మా మనోడు ఇప్పుడే ట్యూషన్కి వెళ్తా చెప్పి వెళ్ళాడు. అమ్మ నాకు నూడిల్స్ చేసి పెట్టని చెప్పి వచ్చేలోపు నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. నూడిల్స్ అంటే ఇష్టం లేదు ఎవరికండి? అందరికి ఇష్టమే. కానీ ఇప్పుడు బయట ఆర్డర్ పెట్టి తెప్పించామనుకోండి ఎంత అవుతాయి? 300కు తక్కువ కావు. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదండి. ఎక్కువ నేను ఇంట్లోనే చేసి పెడుతుంటాను. అలాగే ఈరోజు అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. హక్కా నూడిల్స్ వెజ్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా మంచిది కూడా, అంటే హెల్త్ కి మంచిది. వీట్ నూడిల్స్ కదా, అందువల్ల ఇవైతే నేను ఏం అభ్యంతరం పెట్టనండి, తినేసేమని చెప్తా. అది ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకు చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆ స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో 5-6 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి, ఈ కప్పుతో 5 కప్పులు వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ ని బాగా మరిగే విధంగా మరగనిద్దాము. ఇదిగోండి, ఇట్లా మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి వాటర్. ఇదిగోండి, నీళ్లు ఈ విధంగా బాగా తెరల కాగాలి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లలో ఈ చింగ్స్ వారి సీక్రెట్ వెజ్ హక్కా నూడిల్స్ వేద్దామండి. ఇది ఒక్క ప్యాకెట్ ఇద్దరికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకుందాం. అంటే లోపలంతా కూడా ఉడకాలి కదా, అందుకోసం అన్నమాట. ఈ హక్కా నూడిల్స్ ఏంటంటే అండి, ఎక్కువ ఉడికిపోయినా టేస్ట్ ఉండదు, అలాగని ఉడకకుండా ఉన్నా రుచి ఉండదు అన్నమాట. ఇట్లా ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మళ్ళా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూసారా ఎంత బాగా ఉడుకుతున్నాయో? అంటే వేడి నీళ్ళలోనే, పొయ్యి మీద మనం ఉడికిచ్చే పని లేకుండా ఇలా వేడి నీళ్ళలోనే ఉడుకుతాయి. ఇదేంటంటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇవి వీట్ నూడిల్స్ అన్నమాట. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీద్దాం. ఇవ్వండి, పర్ఫెక్ట్ గా ఉడికినాయి. వీటిని మనం ఇప్పుడు వడబొట్టలోకి వడగట్టుకుందాం. ఎక్కువ ఉడకకుండా వెంటనే మనం చన్నీళ్లు పోసుకోవాలి. ఆ వేడి అంతా తగ్గిపోయి మనకి పర్ఫెక్ట్ గా ఉంటాయి అన్నమాట నూడిల్స్. ఈ నీళ్ళన్నీ బాగా ఒడిచిపోవాలి, నీళ్ళు అనేది ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికం, అలాగే సన్నగా తరిగిన బీన్స్. ఇదిగోండి, క్యాబేజీ సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చినాయో నూడిల్స్. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ వేగిన తర్వాత ఈ నూడిల్స్ వేద్దాం. అంతా కలిసే విధంగా కలుపుకుందాము. ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీదే జరగాలండి. నూడిల్స్ అనేది ఎప్పుడు చేసుకున్నా మనం హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఇదిగోండి, మనకి నూడిల్స్ రెడీ అయిన తర్వాత దాంట్లో మనం ఈ చింగ్స్ సీక్రెట్ హక్కా నూడిల్స్ మసాలా వేసుకుందాము. ఈ మసాలా వేసుకోవటం వల్ల ఏమిటంటే మనకి వేరే సాసులు, ఉప్పు ఏమీ వేయనవసరం లేదు. ఈ ప్యాకెట్ 2 సార్లకు వస్తుంది. ఇప్పుడు సగం వేసుకోవాలి. ఇది పెద్ద కాస్ట్ ఏం లేదండి, 10 రూపీసే.
అదే మనం ఈ నూడిల్స్ మనం బయట ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఎంత అవుతుంది? 300కి తక్కువ కాదు. 2 మనుషులకి 300 పట్టుద్దండి రేటు. అయితే ఇది మనకి ఎలాగా, ఇప్పుడు నూడిల్స్ వచ్చి 30 రూపాయలు, ఈ మసాలా వచ్చి ప్యాకెట్ 10 రూపాయలే. ఇక కూరగాయ ముక్కలు ఇవన్నీ కలిపి మనకి ఎంత అవుతుందండి? 50-60 రూపాయల్లో వచ్చేస్తుంది. 2 మనుషులు చక్కగా తినొచ్చు అన్నమాట. మీరు ఇట్లా పట్లకారు ఉంటే పట్లకారుతో తిప్పుకోవచ్చు. ఈ మసాలా వేసిన తర్వాత మీరు 1 స్పూన్ వాటర్ పోసుకోవాలి. ఈ 1 స్పూన్ వాటర్ కూడా ఎందుకంటే మనకు ఆ మసాలా అంతా నూడిల్స్కి అంతటికి పట్టడం కోసం. బాగా కలిసిద్ది అన్నమాట కొంచెం వాటర్ వేసినందువల్ల. అసలు 10 రూపాయల ప్యాకెట్ 2 సార్లు వాడుకోవచ్చండి. ఎంత బాగుందో చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఫైనల్లో స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోండి. ఇది వాడినందువల్ల మనం వేరే ఉప్పు గాని సాసులు గాని ఏ వాడిన అవసరం లేదు, అన్నీ ఇందులోనే ఉన్నాయి. మనకి ఈ నూడిల్స్ రెడీ అయినాయి. వీటిని వేరే బౌల్లోకి మార్చుకుందాం. ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఈ చింగ్స్ సీక్రెట్ షేజ్వాన్ చట్నీ అండి, ఇది వాడితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే ఈ మధ్య నేనేం చేస్తున్నానంటే ప్రతి దానికండి, టిఫిన్లోకి కావచ్చు, స్నాక్స్కి అన్నిటికి కూడా ఈ చట్నీనే వాడుతున్నాను. పునుగులు చేసిన, దోశలు చేసిన ప్రతి దాంట్లోకి ఈ చట్నీనేనండి. భలే టేస్ట్ వస్తుంది. నాకు పని భారం కూడా ఎంత తగ్గిందో. మా మనోడు వచ్చి చిటుక్కున అడుగుతాడు, అమ్మమ్మ పునుగులు వేయవా అని. అంతకుముందు ఏం చేసేదాన్ని, చట్నీ చేయాలి అది ఇదని కొంచెం బద్ధకంగా ఉండేది. విడిగా పునుగులు పెట్టామనుకోండి అంత ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు ఈ షేజ్వాన్ చట్నీ సూపర్గా తినేస్తున్నాడండి.